నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ట్రాఫిక్ చలనా కట్. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం. PSLV-C 62 విఫలం. కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం ఫెయిల్. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా వేగంగా పావులు కదుపుతున్న అగ్రరాజ్యం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. సోమవారం యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ ట్రాఫిక్ వ్యవస్థ తీరుపై చిరుబురులాడారు. ఎవరి మీదైనా చలానా వేస్తే 1 పైసా తగ్గించకండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా సింక్రనైజ్ చేయండి. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోండి, ఇందుకు బ్యాంకులతో సమన్వయం చేసుకోండి అంటూ ఆదేశాలు ఇచ్చారు. పాత చట్టాలను ప్రక్షాళన చేసి కొత్త చట్టాలను తీసుకురావాలని సూచించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్లో బాధితులను దవాఖానకు తరలించాలని సూచించారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రజలంతా ఉద్యమంగా నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్, ఎమ్మెల్యేలు నవీన్, మకాన్ సింగ్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్, హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. సోమవారం ప్రయోగించిన PSLV-C 62 రాకెట్ నిర్దేశిత కక్షను చేర్చుకోలేకపోయింది. ఓ విదేశీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సహా 16 శాటిలైట్లను ఇది మోసుకెళ్లింది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ ఈ రాకెట్ను నిర్దేశిత ఎత్తుకు నెట్టడానికి 3వ దశలో స్ట్రాప్ ఆన్ మోటార్స్ బలాన్ని అందిస్తున్నప్పుడు దీని ప్రయాణం దారి తప్పినట్లు, రాకెట్లో అంతరాయాలు ఏర్పడినట్లు గుర్తించామని చెప్పారు. దీనికి కారణాన్ని తెలుసుకోవడానికి సునిశ్చిత విశ్లేషణ ప్రారంభమైందని చెప్పారు. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం సాధ్యం కాలేదని, మొత్తం 16 ఉపగ్రహాలు రోదసీలో పడిపోయాయని తెలిపారు. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ప్రణాళికలను రచించాలని జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ టీం ఇందుకోసం ఓ బిల్లును తీసుకొచ్చింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రామ్డీ ఫైన్ గ్రీన్లాండ్ విలీనం, రాష్ట్ర హోదా అలాగే పేరుతో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పారు. గ్రీన్లాండ్ విలీనం, రాష్ట్ర హోదా చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు నేను గర్వపడుతున్నాను. ఈ బిల్లుతో గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకునేలా ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తోంది అని రామ్డీ ఫైన్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రత్యర్థులు ఆర్కిటిక్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రయత్నాలను తాము అడ్డుకుంటున్నామని అన్నారు. ఆర్కిటిక్లో రష్యా, చైనాను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వెల్లడించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కౌతాలంలో హాల్వీకి వెళ్లే R&B రోడ్డు పక్కన డ్రైనేజీ వ్యవస్థ, మురికి నీరు వెళ్లనివ్వకుండా 1, 2, 15 వార్డు ప్రజలు మురికి నీరు ఇంటి ముందు వివిధ వీధుల్లో రహదారులపై మురుగు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే ప్రధాన రహదారులైనటువంటి పేట బసవన్న గుడి, అలాగే ఆంజనేయ స్వామి ఆలయం, జగద్గురు ఖాదరలింగ దర్గా, మసీదు ఉన్నందున భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్ అన్నారు. ఈ విషయాన్ని మండల తహసీల్దార్, ఎంపీడీఓ, R&B అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పాల్ దినకర్ తెలిపారు. గత 30 సంవత్సరాల నుంచి మురికి నీరు అదే డ్రైనేజీ కాలువలో వంకకు నీరు ప్రవహిస్తూ ఉండేవి. అయితే ఓ పొలం యజమాని అక్కడ కాలువకు మట్టి వేసి అడ్డుకట్ట వేయడం వల్ల మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నాయని తెలిపారు. రోడ్లపై మురికి నీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కావున అధికారులు దృష్టి సారించాలని కోరారు. 15 వార్డు ఈ 4 వార్డులకు సంబంధించిన వాటరు అంబేద్కర్ సర్కిల్ కాడికి రావాల్సినదే. అక్కడి వెళ్ళి R&B రోడ్డు పక్కన ఉండే వాగుకి, పెద్దంగ వాగన ఉంది, ఆ వాగు కాడికి వెళ్ళేది. గత 30-40 సంవత్సరాలుగా అక్కడి వెళ్ళి ఊళ్ళో నీళ్ళన్నీ ఆ డ్రైనేజ్లో వెళ్ళేది. అక్కడ ఉండే యజమాని, R&B రోడ్డు ఉండే ఒక పొలం పక్కలో ఉండే యజమాని ఈ పొలం నాది అనే ఉద్దేశంతో అక్కడ గరుసుతో ముచ్చడం జరిగినది. కావున ఈ ఎక్కడైతే ముచ్చడం వల్ల మనకు గ్రామంలో ఉండే వాటర్ని బ్లాక్ అయ్యడం జరిగింది. దీన్ని పై అధికారి దృష్టి తీసుకోపోయి ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకుపోయినాం, ఎంపీడీఓ గారి దృష్టి తీసుకుపోయినాం, R&B AE DE వారి దృష్టికి కానీ తీసుకోపోవడం జరిగినది. దీన్ని
మళ్ళా పెద్దల దృష్టికి మా డిపో సార్ దృష్టికి కానీ తీసుకెళ్తాం, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని త్వరలో ప్రాబ్లమ్స్ చేస్తున్నట్ల చేసి, అలాగే మనకు ఎవరికి ఇబ్బంది లేకోకున్నట్ల గ్రామంలో ఆ సమస్య వల్ల ఏ ఇబ్బంది రాకోకున్నట్ల చూసుకొని ఈ త్వరలోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని సభ విషయంగా మనకు పత్రికా విలేకరులకు తెలియడం జరిగింది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలుగా ఉన్నది కాబట్టి ఆయన పొలం నాదనే ఉద్దేశంతో వేయడం జరిగింది. సరే, ఏదైనా పెద్దల దృష్టికి తీసుకుపోయి మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 2వ నాడైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. ఉత్సవాలలో భాగంగానే యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు జరిపించి అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణాలు, మండపారాధనలు, ఇక పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలను ఆగమ శాస్త్రం ప్రకారం జరిపించి అదేవిధంగా ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలను, హోమాలను, జపానుష్ఠానాలను జరిపింపబడతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో 2వ రోజు వాహన సేవలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు భృంగి వాహనంపై ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవలో శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి పురవీధులలో గ్రామోత్సవం జరిపించారు. గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయబడ్డాయి. కర్నూలు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న నిందితుడిని కర్నూలు 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లా ప్యాలకుర్తి గ్రామానికి చెందిన ఆలిం బాషా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలించేవాడని సిఐ శేషయ్య మీడియా సమావేశంలో తెలిపారు. ఆలిం బాషా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ గత కొన్ని నెలల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందని సిఐ తెలిపారు. అప్పుల భారంతోనే నిందితుడు దొంగతనాలకి పాల్పడ్డారన్నారు. డిసెంబర్ నెలలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనం దొంగతనానికి గురి కావడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంతో ఆలిం బాషాను గుర్తించినట్లు సిఐ తెలిపారు. ఈ కేసులో 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో డిసెంబర్ నెలలో ఒక 2 వీలర్ పోయిందని చెప్పి మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 2 ఎఫ్ఐఆర్లు కూడా మొత్తం 3 ఎఫ్ఐఆర్లు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో బండ్లు పోయినట్టుగా రిజిస్టర్ కావడం జరిగింది. సో ఈ కేసులకు సంబంధించి మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ యొక్క ఆదేశాల మేరకు మన కర్నూలు డిఎస్పీ గారు బాబుప్రసాద్ సార్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ విచారణను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందినటువంటి అలీం బాషా, లద్దగిరి అలీం బాషా, ఇతన్ని మనం ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అలాగే సీసీ ఫుటేజ్లలో మనకు దొరికిన ఇమేజెస్ ద్వారా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని మనం ట్రాక్ చేసి మన కస్టడీలో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి మనం దాదాపుగా 11 2 వీలర్స్, అందులో ఒక 9 యూనికాన్, ఒకటి షైన్, ఇంకోటి వచ్చేసి పల్సర్, మొత్తం 11 బైకులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను గతంలో ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకొని జీవనం చేస్తుండేవాడు. తర్వాత ఈ అప్పుల బాధ తట్టుకోలేక ఈ దొంగతనాలకు అలవాటు పడడం జరిగిందని చెప్పి ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం. అయితే ఇందులో ఒక 3 2 వీలర్స్ మన కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులుగా మనం గుర్తించడం జరిగింది. రిమైనింగ్ 2 వీలర్స్ కూడా వాటి ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ ద్వారా ఆర్టీఓ గారిని సంప్రదించి మనం పూర్తి సమాచారం సేకరించిన తర్వాత అవి ఇంకా ఏ పోలీస్ స్టేషన్లకు సంబంధించినవి మనం ఐడెంటిఫై చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకి, సంబంధిత యజమానులకు మనం అప్పగించడం జరుగుతుంది. ఈ కేసులో ప్రతిభ కనబరిచినటువంటి మా 3 టౌన్ సిబ్బందికి, అలాగే 3 టౌన్ ఎస్ఐలు ఏపీ శ్రీనివాసులు, ఆశాలత, బీరయ్య, బాలనరసింహులు, అలాగే సిబ్బంది చెంచన్న, పాండునాయక్, రెహమాన్, అలాగే సంతోష్ కుమారు, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరినీ కూడా డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అది మనకు ప్రాథమికంగా తెలిసిన విషయం. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి అప్పుడు అనంతపురంకు చెందిన వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 42 2 వీలర్స్ సేకరించడం జరిగింది. వాటన్నిటిని కూడా దాదాపు వాళ్ళ యజమానులందరికీ కూడా మనం అప్పగించడం. సార్ గతంలో ఈయన కింద దొంగతనం చేశాడా?
అతను దాదాపుగా ఒక 4-5 నెలలుగా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. బట్ ఇంతవరకు పోలీసులకు ఎక్కడా దొరకలేదు. ఇది మొదటిసారి పోలీసులకు దొరకడం లేదు. ఇతను చేసిన దొంగతనాల్లో మొదటిసారి పోలీస్ స్టేషన్ మన 3 కర్నూలు జిల్లా మదికెర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణం భోగి పండుగ రోజున శ్రీరంగనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగిన అనంతరం సాయంత్రం శ్రీరంగనాథ స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ధనుర్మాసం నందు సూర్య భగవానుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుండి మరల మకర రాశిలోకి ప్రవేశించు గురువారం వరకు ధనుర్మాస పూజలు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందుగానే శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ రాజ్యలక్ష్మి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ దేవాలయంలో పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ వైష్ణవ బ్రాహ్మణులచే జరుగును. సాయంత్రం శ్రీరంగనాథ స్వామి వారికి ఒక ఆండాలు గోదాదేవి కళ్యాణము అనంతరం స్వామివారి గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు, ఇక నరసింహస్వామి, మధుస్వామి, దేవాలయ సిబ్బంది రఘు, అలాగే దేవస్థానం చైర్మన్ పారారవి, పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తాదులు పాల్గొంటారు. రంగనాథ స్వామి దేవస్థానం నందు పూర్వ సాంప్రదాయం ప్రకారం వైష్ణవ బ్రాహ్మణులచే పాంచరాత్రాగం శాస్త్ర ప్రకారం ధనుర్మాస కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. 16/12/2025 నుండి 15/1/2026 వరకు ధనుర్మాస ప్రత్యేక పూజలు ప్రతిరోజు స్వామివారికి తెల్లవారుజామున విద్యసేవ, పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, ఆకుపూజ, అమ్మవారికి ఆకుపూజ, అర్చన, ఆండాళ అమ్మవారి అర్చన, మంత్రపుష్పము, తిరుప్పావై, పంచహారలతో తీర్థప్రసాద వినియోగంతో ప్రతిరోజు వైభవంగా జరుగుతుంది. ఈ వైభవంలో ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 14/1/2026 రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, తర్వాత తిరుప్పావై ముగింపు అనగా రోజు శ్రీ ఆండాళ అమ్మవారి పాశురం రోజొక పాశురం ప్రకారం 30 పాశురంలో 30 రోజులు ఏకదాటిగా గానం చేసి స్వామివారికి చివరి రోజు రేపటి రోజు భోగి పండుగ రోజు స్వామివారికి సాయంత్రం గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడమైంది. కావున గ్రామ ప్రజలు, భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కళ్యాణం తర్వాత ప్రభోత్సవ కార్యక్రమం గ్రామంలో పురవీధులు గుండా ఏర్పాటు చేయడమైంది. మరుసటి రోజు అనగా ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతి సందర్భంగా మా ప్రత్యేక పూజలు, స్వామివారికి నిత్యార్చనలు, ప్రత్యేక పుష్పాలంకరణ కార్యక్రమం, సాయంకాలం పురవీధుల గుండా గ్రామోత్సవం దేవాలయం ద్వారా ఏర్పాటు చేయడమైంది. పై కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొని శ్రీ స్వామివారి మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురంలోని అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డికి చెందిన పొలానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రభుత్వ భూమిలో ఉందంటూ వారం రోజుల క్రితం సరఫరా నిలిపివేయడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. దీంతో నీరు లేక అరటి, బొప్పాయి పంట ఎండిపోతోందని అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా చేయాలని, లేదంటే పురుగుల మందు తాగి చనిపోయే పరిస్థితి నెలకొందంటూ రైతు వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ చేసిన తర్వాత నేను మళ్ళా ఎంఆర్ఓ గారిని అడిగితే నీకు అదేం లేదు, నీ ప్రభుత్వ భూమిలో నువ్వు ఎట్టా బోరు పెట్టుకుంటావు, అది కుదరదని చెప్పిండు. చెప్పిన తర్వాత సార్ మరి అవకలలో కూడా ఉన్నాయి కదా సార్ నా పక్కలోనే, వాళ్ళది బోరు ట్రాన్స్ఫార్మర్ 2 కూడా ప్రభుత్వ భూమిలో ఉన్నాయి కదా, మరి నా మీదనే అంత పంతమైంది సార్ నీకు అని అడిగితే అవన్నీ మాకు తెలియదు, నేను కట్ చేస్తున్నా, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని అన్నారు సార్ ఎంఆర్ఓ గారు. మళ్ళీ ఏ గారి దగ్గరికి పోయి వారం రోజులు ఉన్న బతిమలాడి దండం పెట్టినాయి సార్. 4 ఎకరాల అరటి, 5 ఎకరాల 4 ఎకరాల బొప్పాయింది అని 2 చేతులు ఎత్తి దండం పెడతా సార్, ఈ పంట అయిపోయేదాకా ఉంచండి సార్ కనెక్షన్ అంటే, వాళ్ళు అసలు మేము ఇవ్వమండి, ఏందో చేసుకోపోయి ఎంఆర్ఓ గారు చెప్పాలి మాకు. ఎంఆర్ఓ గారు చెబితే కానీ కరెంట్ కనెక్షన్ ఇయ్యను, మీరేంతో చేసుకోపోండి అని వాళ్ళు ఇష్టం వచ్చిన డిమాండ్ మాట్లాడారు సార్. మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయంటే ఇగో సార్ 3 కరెంటు బిల్లులు, 3 మా కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ బిల్లులు, మా 15 సంవత్సరాలప్పుడు సార్ ఆ బోర్ వేసింది, మా మొత్తము స్తంభాలు పోల్స్ లాగి 15 సంవత్సరాల నుంచి ఇప్పటికి పేసలేదు సార్. ఎన్నాపాపిరెడ్డి చెరువు సప్లై ఛానల్ను ఆకుపోయి గురి కాకుండా మేము కాపాడినందుకు మా మీద ఎంఆర్ఓ గారు కక్ష కట్టి వాళ్ళ దగ్గర 10 లక్షల డబ్బులు తీసుకొని ఎకరా 80 సెంట్లు ఆక్రమించి మిగతా ఎకరా 80 సెంట్లు పోను మిగతా రోడ్డు వేసారు సార్. ఇంకా ఎకరా 80 సెంట్లు అవకల దాంట్లో ఉండి వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ బోరు కూడా ఎకరా 80 సెంట్లలో ఉంది. వాళ్ళది చెరులో ఉంటే నా బోరు చెరులో ఉండాలని నా బోరు ఆక్యుపై నా బోరు కరెంట్ కనెక్షన్ చేసి వాళ్ళ కరెంట్ కనెక్షన్ కానీ వాళ్ళ బోరు కానీ వాళ్ళది ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాయి సార్. న్యాయం అనేది మీరే చేయాలి సార్. కలెక్టర్ గారు గమనించి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి సార్.
దాని మీద నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సార్, మీరైనా ఎంక్వైరీ చేసి వెంటనే నా పంట ఎండిపోతుంది సార్. నా పంటకు బాధ్యులు ఎవరో వారం రోజులైంది సార్. అరటి కానీ బొప్పాయి ఎండిపోతుంది. రైతుకు ఇదేనా శాపము? దీని మీద సార్ నాకు 2-3 రోజులు సమస్య. కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప అధ్యక్షతన పత్రికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఈ నెల 17న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల పారా అథ్లెటిక్స్ గేమ్స్ 16 సంవత్సరాల పై వయసు కలిగిన వారికి సెలక్షన్స్ జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కె కృష్ణ, కోశాధికారి సురేష్ నాయుడు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో సెకండ్ జిల్లా స్థాయి సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లా స్థాయి సెలక్షన్స్లో అన్ని రకాల వైకల్యం కలిగినటువంటి విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నట్టయితే రన్నింగ్స్ 100 మీటర్స్ నుంచి రన్నింగ్స్, షార్ట్ పుట్, జావెలింగ్ త్రో, లాంగ్ జంప్, వీల్ చైర్స్ రన్నింగ్స్ ఉంటాయి. ఈ క్రీడల్లో ఇంతవరకు పాల్గొన్నటువంటి వాళ్ళు, అలాగే ఇప్పటివరకు క్రీడాకారులుగా పాల్గొని వివిధ స్థాయిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ జిల్లా స్థాయి సెలక్షన్స్లో పాల్గొని రాష్ట్ర స్థాయి సెలక్షన్స్కు సెలెక్ట్ కావడానికి కృషి చేయవలసిందిగా జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మీకు పిలుపునిస్తూ ఉన్నాం. ఇది 17వ తారీఖు శనివారం నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నిషేధించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ పాటించాలని కుక్కనూరు ఎస్ఐ రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు శాంతియుతంగా సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఎస్ఐ సూచించారు. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి సందర్భంగా మండలంలో కూడా ఎక్కడా కూడా ఈ సాంప్రదాయ ముసుగులో కోడి పందాలు నిర్వహించడానికి ఎక్కడా కూడా పర్మిషన్లు లేవు. మన గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మా ఎస్పీ గారు కూడా దీని మీద మాకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఎక్కడా కూడా నిర్వహించడానికి వీల్లేదు. నిర్వాహకులందరినీ కూడా ఇప్పటి వరకు కూడా 46 మందిని మండలంలో బైండ్ అవుట్ చేయడం జరిగింది. కోళ్ళు కత్తే వాళ్ళని కట్టలేవాడిని కానీ, ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానీ, గతంలో కేసులు నమోదైన వారిని కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ ఏదైనా జరిగితే మాత్రం ఇమీడియట్గా మేము వెళ్ళి రైడ్ చేసి వాళ్ళు. మత్స్యబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాబసగా మారింది. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి ఈ మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా భాజపా, బీఆర్ఎస్ నాయకులు 2 వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. మత్స్యబొల్లారంలోని రైల్వే అండర్ బ్రిడ్జి పనుల నిధులను తామే తీసుకువచ్చామంటూ భాజపా, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇరు పార్టీల నేతలు పరస్పరం నినాదాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తామే తీసుకువచ్చామని బ్యానర్లు వేయడం మూలంగా గొడవ జరిగినట్టు తెలుస్తోంది. మీ అందరికీ తెలుసు, దేశానికి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల మన జిఎస్టీ కలెక్షన్ కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో కానీ మనం ఎన్ని వేల కోట్లు మన తెలంగాణ ప్రజలు కడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రైడ్ని మీరు మర్చిపోవద్దు. నాకు పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన కూడా స్టేట్ హెడ్ని కూడా గౌరవించాలా, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేని గౌరవించాలా, అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ని, ఈ ప్రాంతం ఎవరికైతే వస్తుందో వాళ్ళని కూడా గౌరవించుకుంటే రైల్వే అధికారులకు నేను ఇది అందరు సభాముఖంగా టాక్ టు యువర్ రైల్వే బోర్డ్. సి దర్ ఈస్ అబ్సల్యూట్లీ వాళ్ళేమి నేను తెప్పించిన మీ సర్క్యులర్ని ఏంది ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉండాలా, రైల్వే అధికారులు ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలనే సర్క్యులర్లో ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్. ఎంపీ, ఎమ్మెల్యే అండ్ కార్పొరేటర్ షుడ్ బి ఇన్వైటెడ్. బికాస్ నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి కార్యక్రమాలలో కూడా నేను చూస్తుంటాను, ఆయన లోకల్ ఆడ సర్పంచ్ని కూడా అక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఆయన పక్కకి. అది ఆయన గౌరవం. అది నాకు కూడా తెలుసు. మా ఈటల రాజేందర్ అన్న కూడా గొప్ప మనసున్న వ్యక్తి, మా బీఆర్ఎస్ పార్టీ నుంచే బీజేపీకి వచ్చిన వ్యక్తి. కాబట్టి తప్పకుండా మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధని ఆయన కూడా తెలుసుకుంటాడు. ఇక ముందు కూడా మాకు
చెయ్యి పట్టుకొని మాకు ప్రతి ప్రాజెక్టులో ముందుకు తీసుకుపోతాడని. ఏమన్నా సభాముఖంగా అన్న మా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే క్షమించాలని కూడా, ఎందుకంటే మీరు మా నాన్నతో సమానులన్నా. తిరుపతి జిల్లా రేణిగుంట సంక్రాంతి పండుగను పెద్దల పండుగగా భావించి పూర్వీకుల సమాధులను దర్శించుకునే సాంప్రదాయం ఉన్న నేపథ్యంలో రేణిగుంట పట్టణంలోని వేణుగోపాలపురం శ్మశాన వాటికలో మంగళవారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం పంచాయతీ ఈవో రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో విస్తృత స్థాయిలో శుభ్రత పనులు నిర్వహించారు. శ్మశాన వాటికలో నెలలుగా పెరిగిన పిచ్చి మొక్కలు, ఇక పొదలను తొలగించడంతో పాటు పేరుకుపోయిన మట్టి చెత్తను తొలగించారు. జెసిబి సహాయంతో ట్రాక్టర్ ద్వారా గ్రావెల్ పోసి అంతర్గత మార్గాలు సర్దుబాటు చేసి శ్మశాన వాటికకు వెళ్లే రహదారుల వద్ద అడ్డంకులను తొలగించారు. దీంతో వృద్ధులు, మహిళలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాధులను దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ కుటుంబీకుల సమాధులను దర్శించుకునే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు, పట్టణ అధ్యక్షుడు మెహబూబ్ బాషా తెలిపారు. ప్రజలకు కనీస వసతులు కల్పించడం, పరిశుభ్ర వాతావరణాన్ని కొనసాగించడం తమ బాధ్యతగా తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మెహబూబ్ బాషా, రేణిగుంట ఈవో రమేష్ కొరియర్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని అన్ని శ్మశాన వాటికలను, అంటే ప్రతి సంక్రాంతికి మన పెద్దలని ప్రతి ఒక్కరూ వచ్చి పూజించుకుంటారు. కావున ప్రతి ఒక్క శ్మశానాన్ని అన్నిటినీ కూడా జేసీబీతో శుభ్రపరిచి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రేణిగుంట పంచాయతీలో ఉన్నటువంటి అన్ని శ్మశాన వాటికలను కూడా క్లీన్ చేసి వాటిని శుభ్రపరుస్తున్నాము. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వచ్చి వాళ్ళ పెద్దలకి ఆనందంగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో మేము దీన్ని చేస్తున్నాము. మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి కూడా శానిటేషన్ కూడా రేపు శానిటేషన్ అన్నీ కూడా జరిపిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు అదే పనిగా చెప్తున్నారు. ఖచ్చితంగా శానిటేషన్ పైన ఆయన చాలా కోపంగా ఉంటారు కొన్ని విషయాలలో. అందువలన ఖచ్చితంగా ఈ శానిటేషన్ కూడా చేపిస్తున్నాము. లైటింగ్ కూడా చేయించున్నాము. ఆల్మోస్ట్ అన్నీ చేయించున్నాము. లైటింగ్ కూడా చేస్తున్నాము. మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ట్రాఫిక్ చలనా కట్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం. PSLV 62 విఫలం, కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం ఫెయిల్. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా వేగంగా పావులు కదుపుతున్న అగ్రరాజ్యం. ఏబీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.